హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆర్పిఎఫ్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అయింది. సో ఇంతకుముందు మనం వీడియో అయితే చేశాము. ఆర్పిఎఫ్ నుంచి ఏప్రిల్ 14 నుంచి అయితే మనకైతే ఫుల్ నోటిఫికేషన్ రాబోతుందని. సో ఆల్రెడీ చేశాం కాబట్టి సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో అండి దానికి సంబంధించిన వివరాలు, సో క్వాలిఫికేషన్ ఏంది, దానికి హైట్ ఎంత, ఫిజికల్ ఏముంటుంది, ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకైతే రిలీజ్ అయితే అయ్యింది. సో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. సో రిక్వైర్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వేస్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సెస్ నుంచి. సో ఇక్కడ చూడండి, ఓపెనింగ్ డేట్, సో అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి 15/4/2024. సో ఏప్రిల్ 15 నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అయ్యింది. అండ్ మే 14 వరకు అయితే ఉంది మనకు అప్లికేషన్ డేట్. సో ఈ మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ టోటల్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 18 to 28 మధ్యలో. అండ్ టోటల్ పోస్ట్ వచ్చేసి 4208 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇంతకుముందు మనం వీడియోలో డిస్కస్ చేశాము. సో ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము దానికి సంబంధించి. సో ఈ అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే, సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ 18 to 25 ఇయర్స్ వాళ్ళు అండ్ 18 to 28 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్. దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కు 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ విత్ లీస్ట్ 6 months కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెన్షన్. సో దీనికి సంబంధించి యూఆర్ ఈడబ్ల్యూఎస్ 3 ఇయర్స్ అండ్ ఓబీసీ 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 ఇయర్స్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఉంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అన్రిజర్వ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ 2 ఇయర్స్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వచ్చేసి 5 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 7 ఇయర్స్ అయితే ఉంది. అండ్ 18 to 28 ఇయర్స్ దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళకు ఆల్ క్యాండిడేట్స్ 1/7/2002 వరకు అయితే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ఆర్ 10th ఈక్వలెంట్. సో 10th పాస్ అయితే అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీ అనేది, సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ కేటగిరీ, సో ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి అదర్ కేటగిరీస్ వచ్చి 500 అయితే ఫీ ఉంటుంది. అండ్ ఫర్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ మైనారిటీస్ అండ్ ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు 250 అయితే ఫీ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, దానికి సంబంధించి ఫీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఏమిటంటే, సో రిక్వైర్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత పిఎంటీ టెస్ట్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకైతే సో చెప్పిన కదా, స్టాండర్డ్ ఎగ్జామినేషన్ 10th పాస్ అయితే ఉండాలి. సో 10th లెవెల్ పాస్. ప్యాటర్న్ సిలబస్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. టోటల్ క్వశ్చన్ 120 క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో క్యాండిడేట్స్ షెల్ బి awarded 1 marks for each correct answer and no marks shall be awarded due to question not attempted. సో అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. సో 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది. సో 3 రాంగ్ పెడితే ఒకటి రైట్ ఉన్న క్వశ్చనే వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మినిమం పాస్ పర్సంటేజ్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% అయితే ఉండాలి మీరు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి ఎలా ఉండబోతుందంటే, కానిస్టేబుల్ ఎక్సర్వీస్ మేల్కి 1600 meters రన్నింగ్ 5 minutes 45 secondsలో మీరైతే వెళ్ళాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 14 feet అండ్ హై జంప్ వచ్చేసి 4 feet అయితే మీరైతే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
కానిస్టేబుల్ ఫీమేల్ సర్వీస్ మెన్ ఎగ్జిక్యూటివ్కి సో 800 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. అందులో మీరు 3 minutes 40 seconds అయితే రన్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 9 feet అండ్ హై జంప్ వచ్చేసి 3 feet అయితే మీరైతే దుంకాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మీరైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 165, మేల్ వాళ్ళకు 165 అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 160 ఉండాలి. అండ్ సో దీనికి వేరే స్టేట్స్ సంబంధించి సో వాళ్ళకు 163 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి. అండ్ ఫీమేల్స్కి 157 అండ్ 150 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫర్ అదర్ గోర్ఖాస్ సో దీనికి సంబంధించి 155 అయితే ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 80 సెంటీమీటర్ ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ మనం ఇన్హేల్ తీసుకున్నప్పుడు 80 అయితే ఉండాలి. ఎక్సెల్ చేసేటప్పుడు 80 అయితే ఉండాలి. ఇన్హేల్ చేసేటప్పుడు 5 సెంటీమీటర్ అనేది పెరగాలన్నమాట సెట్ చెస్ట్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 76.2 ఉండాలి. అండ్ 81.2 అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి మీ చెస్ట్ అనేది. సో అదర్ కేటగిరీస్ వాళ్ళకు కింద అయితే ఉంది ఇక్కడ. సో 80 to 85. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు సిబిటి టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు పీఈటీ అండ్ పిఎంటీ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఆ తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీకు కాల్ లెటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలంటే సో మీరు అప్లికేషన్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో మీకు పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఆర్ మీకు సంబంధించిన వెబ్సైట్ సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, లింక్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అని. సో ఇక్కడ ఏ లింక్ మీకు క్లిక్ చేసినా అందులో ఈ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆర్ఆర్బి నుంచి. సో ఇది ఇక్కడ మీరు ఏది టైప్ చేసినా మీకైతే నోటిఫికేషన్ లింక్ అయితే వస్తుంది. ఆర్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.